ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొర్రపెట్టునప్పుడు రాజు మాకుత్తరమిచ్చునుగాక. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడవై నిత్యము మమ్ము కాచి కాపాడు మా పరమతండ్రి, నీకై ఎనలేని వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఆపత్కాలమందు మమ్ము సమాధానపరచువాడవు నీవే, మమ్ము ఉద్ధరించువాడవు నీవే. మా కోరికలు మన్నించి మాకు సహాయము చేసి మమ్మల్ని ఆదుకును మా రక్షకునివి నీవే. మీ రాజ్యపు వారసులుగా మీరు ప్రకటించిన మీ బిడ్డలు వారి జ్ఞాన నిమిత్తమై వారి భవిష్యత్తు కొరకై కొలమానంగా ఎంచబడిన పరీక్షలు నేడు వ్రాయిచుండగా వారికి కావలసిన జ్ఞానాన్ని సమృద్ధిగా దయచేయండి. తల్లిదండ్రుల ప్రార్థనా విన్నపములు మన్నించండి. సంఘముల ప్రార్థనలు ఆలకించండి. మీ సన్నిధిని నిలిచి ప్రార్థిస్తున్న మా మనవులు స్వీకరించి మా కోరికలను సిద్ధింపచేసి మా ఆలోచనలు యావత్తూ సఫలపరచి బిడ్డల భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దమని మా ప్రియరక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.